Good morning everyone. Today topic is issue of shares. అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఫైనాన్స్ అవసరం పడతాయి కదా. సో ఈ ఫైనాన్స్ని మనం గ్యాదర్ చేసుకోవడానికి ఉన్నటువంటి సిస్టమ్స్ టూ టైప్స్. వన్ ఈజ్ ఈక్విటీ షేర్, అనదర్ వన్ ఈజ్ ప్రిఫరెన్స్ షేర్స్. దీస్ ఆర్ ద two types of shares are owner of the company. First one is main owner. Generally starting regular owner is equity shareholder, secondary owner is preference shareholders. Okay, అంటే కంపెనీకి ఫైనాన్స్ అవసరం పడ్డప్పుడు బయట పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొన్ని కండిషన్స్ పైన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి మనము ఇక్కడ కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ నేమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అంటే దీస్ ఆర్ ద two types of ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్. అంటే కంపెనీకి డబ్బులు తెచ్చుకోవడానికి ఒకటే ప్రాసెస్, కానీ వీళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ బేస్ చేసుకొని వీళ్ళకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని వీళ్ళకి నేమ్స్ని అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏ కండిషన్స్ పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ని గ్యాదర్ చేసుకున్నాం, వాళ్ళకి ఈక్విటీ షేర్ హోల్డర్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అని నేమ్ ఎందుకు అలాట్ చేసినాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. దీస్ ఆర్ ద two persons అక్వైర్డ్ ఫ్రమ్ మనీ. అంటే వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మనీని అక్వైర్ చేసుకుంటుంది కంపెనీ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా అక్వైర్ చేసుకుంటుంది, ఈక్విటీ షేర్ హోల్డర్కి ఉన్న కండిషన్స్ ఏంటి, వాళ్ళకున్న మెరిట్స్ లిమిటేషన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఈక్విటీ షేర్ హోల్డర్ని మనం ఆ ఓనర్ క్యాపిటల్ అంటారు. ఈక్విటీ షేర్ హోల్డర్కి ఇంకో నేమ్ ఏంటిది, ఓనర్ క్యాపిటల్ ఆర్ ఓనర్ ఫండ్. అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంపెనీ. They are owner of the company. Equity shareholders ఏమంటారు, ఓనర్ ఆఫ్ ది కంపెనీ. వై? బికాస్ ఇక్కడ నేమ్ లోనే ఉంది ఈక్విటీ. దే రిసీవ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్లీ. అంటే ప్రాఫిట్ వచ్చినా దే ఆర్ రిసీవ్డ్, లాస్ వచ్చినా రిసీవ్డ్. ఏ కండిషన్ లేకుండా ప్రాఫిట్ ని లాస్ ను రిసీవ్ చేసుకుంటాం ఏమంటాం, ఈక్విటీ షేర్ హోల్డర్ అంటారు. ఈక్విటీ షేర్ హోల్డర్ కి ఇంకా ఒక బెనిఫిట్ ఏంటిది, ఓనర్ మీన్స్ కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ గ్యాదర్ చేసింది కాబట్టి వీళ్ళని ఓనర్ అనొచ్చు. దే హ్యావ్ ఓటింగ్ రైట్స్. వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఓటింగ్ రైట్స్ త్రూలా కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ బాడీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. ఈక్విటీ షేర్ హోల్డర్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్ వాల్యూ ప్రకారం వాళ్ళు ఓటును అలాట్ చేసి ఆ కంపెనీని రన్ చేసేటువంటి, మేనేజింగ్ చేసేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని వీళ్ళు ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎట్ లాస్ట్ ఆఫ్ టైం దే రిసీవ్ ప్రాఫిట్, హయ్యర్ ప్రాఫిట్. కంపెనీకి ప్రాఫిట్ ఎంత అందరికి డిస్ట్రిబ్యూట్ చేయంగా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఇచ్చేయంగా, డిబెంచర్ హోల్డర్కి ఇచ్చేయంగా, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత మిగిలిన, హైయెస్ట్ మిగిలిన వీళ్ళకి, లోయెస్ట్ మిగిలిన వీళ్ళకి, లాస్ వచ్చిన వీళ్ళకి. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అదర్ పర్సన్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి డిబెంచర్ షేర్ హోల్డర్ తోటి కంపేర్ చేసుకుంటే దే రిసీవ్డ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఆర్ హైయెస్ట్ రేట్ ఆఫ్ లాస్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ప్రాఫిట్ ని లాస్ ని ఈక్వల్ గా చూస్తారు కాబట్టి వీళ్ళని ఏమంటారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్. కంపేర్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, అనదర్ వన్ డిబెంచర్స్. అంటే వాళ్ళకంటే ఎక్కువ ప్రాఫిట్ అయినా తీసుకుంటారు, లేదంటే వాళ్ళకంటే ఎక్కువైనా లాసెస్ అయినా తీసుకుంటారు. దట్స్ వై we are called equity shareholders. One of the main thing ఏంటిది, వీళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ రైట్ తోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీని రన్ చేయడం జరుగుతుంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఇంకా ఉన్నటువంటి వాళ్ళ ఫీచర్స్ ఏంటంటే దే రిసీవ్డ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఈక్వల్లీ. వాళ్ళు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈక్వల్ గా తీసుకుంటారు. ప్రాఫిట్ హైయెస్ట్ వచ్చినా తీసుకుంటారు, ప్రాఫిట్ లోయెస్ట్ వచ్చినా తీసుకుంటారు, లాస్ ఎంత వచ్చినా రిసీవ్ చేసుకుంటారు. కంపేర్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అండ్ డిబెంచర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ లాసెస్ ని తీసుకోరు. ఎవరి తర్వాత తీసుకుంటారు, ఫస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్ ప్రాఫిట్ ను లాస్ ను తీసుకున్న తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఆ లాస్ ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు, ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. అంటే వీళ్ళ తర్వాత లాస్ ను పంచుకుంటూ వాళ్ళు, అంటే ఫస్ట్ లాస్ ను పంచుకుంటూ ఎవరు, వీళ్ళు. నెక్స్ట్ దే రిసీవ్డ్ టోటల్ లాసెస్. అంటే కంపెనీకి వచ్చినటువంటి వాళ్ళకి పంచంగా, ఎవరికి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి పంచంగా రిమైనింగ్ లాస్ ఎంత ఉన్నా లాస్ ని వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ దే రిసీవ్డ్ రెసిడ్యువల్ ఇన్కమ్.
అంటే లాస్ట్ లో ఉన్నటువంటి ఇన్కమ్ అది ఎంత మిగిలితే అంత వీళ్ళకే ఉంటుంది, అది హైయెస్ట్ ఉండదు లోయెస్ట్ ఉండదు. ద రెసిడ్యువల్ లాసెస్ ఆల్సో దే ఆర్ రిసీవ్, ఫైనల్ గా ఎంత లాస్ వచ్చినా వీళ్ళు వేసుకుంటారు. దట్స్ వై వి ఆర్ కాలింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్. దే హ్యావ్ ఓటింగ్ రైట్స్, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటుంది. ఆ ఓటింగ్ రైట్ తోటి వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీని రన్ చేసేటటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని ఫామ్ చేయడం వీళ్ళ హ్యాండ్ లోపలే ఉంటుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్, నాట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. వీళ్ళకి ఫైనల్ గా ఈ ఇయర్ లోపల ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఫిక్స్ ఏమి ఉండదు. ప్రాఫిట్ ఇక్కడ దేంతో డినోట్ చేస్తాం, డివిడెండ్. అంటే ఎవ్రీ షేర్ హోల్డర్ కి ఇచ్చే ప్రాఫిట్ ఏమంటాం, డివిడెండ్. అంటే డివిడెండ్ అనేది కంపల్సరీగా ఇంత ఉంటది, అంటే ఇంత పర్సెంట్ లో ఉంటుందని మనం ముందే ఫ్రీ డిక్లరేషన్ చేయలేము. ఒకసారి హైయెస్ట్ గా ఉండొచ్చు, ఒకసారి లోయెస్ట్ గా ఉండొచ్చు. డివిడెండ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. వై? బికాస్ వచ్చినటువంటి ప్రాఫిట్ ని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి ఇవ్వాలి, దెన్ నెక్స్ట్ డిబెంచర్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పే చేయాలి, అవుట్ సైడర్ కు ఉన్నటువంటి లోన్ కానీ లోన్ మీద ఇంట్రెస్ట్ కానీ పే చేయాలి. ఆ అన్ని పే చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళకి డివిడెండ్ రేట్ అనేది ఫిక్స్ గా ఉండదు, వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనేది ఫిక్స్ గా ఉండదు. ఇదొక మైనస్. బట్ ఇందులో మళ్ళీ సేమ్ మెరిట్స్ లోపల ఇవే వస్తాయి. ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసినామో డిమెరిట్స్ లోపల కూడా అవే డిస్కస్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1, నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. ఇది ఎవరికి బెనిఫిట్, కంపెనీకి బెనిఫిట్. ఎవరైతే కంపెనీకి ఓనర్ గా మనం ట్రీట్ చేస్తున్నామో, ఈక్విటీ షేర్ హోల్డర్ అనేటోడు కంపెనీకి ఓనర్. ఓనర్ అనేటోడు ఎప్పుడైనా ఏం ఆలోచిస్తాడు, వాడి ప్రాఫిట్ ఎంత వచ్చినా వేసుకుంటాడు, హైయెస్ట్ వచ్చినా వేసుకుంటాడు, లోయెస్ట్ వచ్చినా వేసుకుంటాడు, లాస్ వచ్చినా వేసుకుంటాడు. కాబట్టి వీనికి మనం ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఇవ్వడానికి అవసరం లేదు. నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. ముందు వారికి ప్రీ డిక్లరేషన్ చేయం. బోర్డ్ ఆఫ్ మీటింగ్ లోపల ఈక్విటీ షేర్ హోల్డర్ కి ఎవ్రీ టైం ఇంత డిక్లరేషన్ ఇంత డివిడెండ్ ఇస్తామని చెయ్యం. అందరికి రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఫ్రీ ప్రిఫరెన్స్ షేర్ కానీ దెన్ నెక్స్ట్ డిబెంచర్ కానీ వాళ్ళకి అందరికి పే చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే, ఎంత ప్రాఫిట్ ఉన్నా ఈక్విటీ షేర్ హోల్డర్ కనుక ఉంటుంది. కాబట్టి నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక సంవత్సరం తక్కువ రావచ్చు. ఎవ్రీ ఇయర్ సేమ్ డివిడెండ్ ఉండదు. నో చార్జ్ ఆన్ అసెట్. నో చార్జ్ ఆన్ అసెట్. చార్జ్ మీన్స్ తాకట్టు అంటారు తెలుగు లోపల. ఎలాంటి మోటగేజ్ లేకుండా, ఎలాంటి అసెట్ ని వాళ్ళ హ్యాండ్ లోపల ఇవ్వకుండా, ఏమన్నా అసెట్ కి సంబంధించిన బాండ్ పేపర్లు కానీ లేదంటే అసెట్ కి సంబంధించినటువంటి ఏమన్నా రైట్స్ కానీ వీళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి అసెట్ కి సంబంధించిన బాండ్ పేపర్స్ కానీ అసెట్ కి సంబంధించిన రిలేటెడ్ రైట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయం. డైరెక్ట్ గా అవుట్ సైడర్ నుంచి ఈక్విటీ షేర్ హోల్డర్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఎలాంటి అసెట్స్ ను చార్జ్ చేయం. ఎలాంటి అసెట్ ను తాకట్టు పెట్టకుండానే అమౌంట్ ను కలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ పర్మనెంట్ క్యాపిటల్. పర్మనెంట్ క్యాపిటల్ ఎవడైతే ఈక్విటీ షేర్ హోల్డర్ గా కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేస్తాడో వాడు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఎప్పుడు వాడికి రిటర్న్ ఇస్తారు అంటే ఎట్ లాస్ట్ టైం వైండింగ్ అప్, అంటే కంపెనీ క్లోజ్ అయ్యే టైం లోపల కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ అసెట్స్ అన్ని అమ్మేసిన తర్వాత, సేల్ చేసిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ ని ఎవరికి ఫస్ట్ పే చేస్తాం, డిబెంచర్ హోల్డర్స్. ఎవరైతే మన కంపెనీకి క్రెడిట్ ఇచ్చిరో, అప్పు ఇచ్చిరో వాళ్ళకి డిబెంచర్ హోల్డర్ కి ఇంట్రెస్ట్ విత్ ప్రిన్సిపల్ అమౌంట్. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నటువంటి సెకండరీ కేటగిరీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ విత్ డివిడెండ్. ఎట్ లాస్ట్ ఎవరు తీసుకుంటారు, కంపెనీ క్లోజ్ అయినప్పుడు లాస్ట్ ఫైనల్ లో తీసుకుంటాడు ఈక్విటీ షేర్ హోల్డర్. అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింటారు. అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిందంటే దే డిడ్ నాట్ రిసీవ్ దేర్ ప్రిన్సిపల్ అమౌంట్. వాడు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ను తిరిగి తీసుకోలేడు. ఎప్పుడు తీసుకోవచ్చు, ఇన్ కేస్ కంపెనీ క్లోజ్ అయిన టైం లోపల తీసుకోవచ్చు. మిడిల్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్లను మాత్రం డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఆ షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ మనీని లిక్విడేషన్ చేసుకోవచ్చు. ఆ షేర్లు లిక్విడిటీ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ కంపెనీకి ఒకసారి ఇచ్చినటువంటి అమౌంట్ రిటర్న్ చేయడం జరగదు. కాబట్టి ఇది ఒక పర్మనెంట్ క్యాపిటల్. కంపెనీ డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వదు. ఎప్పుడు ఇస్తుంది, డైరెక్ట్ గా కంపెనీ క్లోజ్ అయ్యే టైంలో మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ ఓనర్స్. ఓనర్స్ వీళ్ళని ఏమనొచ్చు, ఈక్విటీ షేర్ హోల్డర్ ని ఓనర్, డైరెక్ట్ ఓనర్. అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా తీసుకునే క్యాండిడేట్ ఏమంటారు, ఓనర్. కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్ ఒక ఓనర్. వీటికి మళ్ళీ ఏముంటుంది, ఓటింగ్ రైట్స్. ఎవ్రీ ఓనర్ షుడ్ హ్యావ్ ఓటింగ్ రైట్. ఆ ఓటింగ్ రైట్ తోటి డైరెక్టర్లని ఎలక్ట్ చేసుకొని ఆ డైరెక్టర్ బాడీ తోటి కంపెనీని రన్ చేయడం జరుగుతుంది.
ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వీరికి మోర్ ప్రాఫిట్ మోర్ డివిడెండ్, అంటే కంపెనీకి లాభాలు ఎక్కువ వచ్చిందనుకో, ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందనుకో, ఎవడైతే ఈక్విటీ షేర్ హోల్డర్గా ఇన్వెస్ట్ చేసినోనికి ఫ్యూచర్ లోపల మోర్ డివిడెండ్ అంటే మోర్ ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని షేర్ హోల్డర్గా ఎవడైతే ఎస్టాబ్లిష్ అయ్యిండో, స్టార్ట్ అయ్యిండో, వానికి కంపెనీ ప్రాఫిట్ వచ్చిన కొద్దీ వాని యొక్క షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ లోపల ఆ షేర్ని ఎక్కువ రేట్కి అమ్ముకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద మెరిట్ సైడ్. డిమెరిట్ సైడ్ ఏంటిది? నాట్ స్టడీ ఇన్కమ్. ఎవడైతే ఈక్విటీ షేర్ హోల్డర్గా ఇన్వెస్ట్ చేసిందో వారికి ఫిక్స్డ్ రేట్ డివిడెండ్ ఉండదు. ఒకసారి హైయెస్ట్ డివిడెండ్ రావచ్చు, ఒకసారి డివిడెండ్ రాకపోవచ్చు, ఒకసారి లాసెస్ను కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఇన్కమ్ అనేది స్టడీగా ఉండదు, ప్రీ ఫిక్స్ ఉండదు. అంటే నెక్స్ట్ 3 నెలల, నెక్స్ట్ క్వార్టర్లీలో, నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ లోపల ఇన్కమ్ ఇంత వస్తాయని ఫ్రీ ఫిక్స్గా ముందే కంపెనీ చెప్పదు. వై? బికాస్ దే ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్కి ఏంటిది? మనకి ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఒక్కొక్కసారి హైయెస్ట్ రావచ్చు, ఒక్కొక్కసారి లోయెస్ట్ రావచ్చు, ఒక్కొక్కసారి లాస్ని కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది. నాట్ స్టడీ ఇన్కమ్. దెన్ నెక్స్ట్ హైయెస్ట్ కంపేర్ షేర్ వాల్యూ. అంటే కంపేర్ టు షేర్ వాల్యూ అంటే ప్రిఫరెన్స్ షేర్ పేపర్ వాల్యూకి డిబెంచర్ పేపర్ వాల్యూకి పోల్చుకుంటే దీని షేర్ పేపర్ వాల్యూ తక్కువ ఉంటుంది. బట్ దీనికి ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి, లీగల్ ఫార్మాలిటీస్. షేర్ పేపర్ కొనాలంటే చాలా లీగల్ ఫార్మాలిటీస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫార్ముల కోసం మనం స్టాక్ ఎక్స్చేంజ్ చుట్టూ కానీ, లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చుట్టూ కానీ, లేదంటే అండర్ రైటర్ దగ్గరికి వెళ్ళి మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా పర్చేజ్ చేయడానికి మనకి అవకాశం లేదు. ఇది ఒక మైనస్. ఓకే, ఇది మనకున్నటువంటి మైనస్. ఓవరాల్గా ఈక్విటీ షేర్ హోల్డర్ అంటే ఓనర్ క్యాపిటల్, ఓనర్ ఫండ్, దే రిసీవ్డ్ ప్రాఫిట్ ఎట్ లాస్ట్. అంటే అందరికంటే లాస్ట్లో ప్రాఫిట్ తీసుకుంటారు, అందరికంటే ఫస్ట్ లోపల లాస్ తీసుకుంటారు. కాబట్టి వీళ్ళని ఏమనొచ్చు? ఈక్విటీ షేర్ హోల్డర్. దీని తర్వాత ఉన్న క్యాండిడేట్ ఎవరు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. పేర్లోనే ఉంది ప్రిఫరెన్స్. వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదైనా ఏ విషయం లోపల 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే దేనితో కంపేర్ చేసుకుంటే, ఈక్విటీ షేర్ హోల్డర్ తోటి కంపేర్ చేసుకుంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ హ్యావ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఎప్పుడు? దే రిసీవ్డ్ ఫిక్స్డ్ డివిడెండ్. వాళ్ళకు ఎవ్రీ క్వార్టర్లీ లేదంటే హాఫ్ ఇయర్లీ వాళ్ళ ముందే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లోపల ఫిక్స్ చెప్పేస్తారు. ఏమని? నీకు నెక్స్ట్ క్వార్టర్లీ లోపల ఇంత రేట్ డివిడెండ్ ఇస్తాం, ఇంత పర్సెంట్ డివిడెండ్ ఇస్తాం అని ముందుగానే డిక్లేర్ చేయడం జరుగుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ ఈక్విటీ షేర్ లోపల డిక్లేర్ చేయడం జరగదు. ఇది ఒక బెనిఫిట్. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ తోటి కంపేర్ చేసుకుంటే వీడికి వచ్చేటువంటి ఫ్యూచర్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని దాని పర్సెంటేజ్ని ముందే డిక్లేర్ చేయడం జరుగుతుంది. వీడికి ఇంత ప్రాఫిట్ ఇస్తా, ఇంత డివిడెండ్ ఇస్తా అని మీటింగ్లో డిక్లేర్ చేస్తారు. దే రిసీవ్డ్ క్యాపిటల్ ఎట్ లాస్ట్. ఫస్ట్ అంటే దే రిసీవ్డ్ క్యాపిటల్ ఫస్ట్ వైండింగ్ అప్ టైం. వైండింగ్ అప్ మీన్స్ ఏంటి? వైండ్ అప్ మీన్స్ క్లోజింగ్ టైం. అంటే కంపెనీ క్లోజ్ అయిన టైం లోపల కంపెనీకి సంబంధించిన టోటల్ అసెట్ని సేల్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని ఎవరు ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు? ఆ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ని దే రిసీవ్డ్ ఫస్ట్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమౌంట్ని రిసీవ్ చేసుకుంటారు ఫస్ట్. ఎవరితోటి కంపేర్ చేసుకుంటే? ఈక్విటీ షేర్ హోల్డర్ తోటి కంపేర్ చేసుకుంటే. అంటే ఫైనల్గా లాస్ట్ తీసుకున్నట్టు ఈక్విటీ షేర్ హోల్డర్ వాడికంటే ముందు బిఫోర్ దే రిసీవ్డ్ కంపెనీ క్యాపిటల్ని తీసుకుంటాడు. అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 2 కండిషన్లతో వీడు వస్తాడు. ఒకటి ఫిక్స్డ్ డివిడెండ్ ఇవ్వాలి నాకు, అంటే ఎవ్రీ క్వార్టర్లకి ఇంత డివిడెండ్ ఇవ్వాలని ముందే ఫిక్స్ చేస్తారు. రెండోది కంపెనీ క్లోజ్ అయితే ఆ క్లోజ్ అయిన టైం లోపల షేర్ హోల్డర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందే బిఫోర్ వి రిసీవ్డ్ క్యాపిటల్, వాళ్ళకంటే ముందే నాకు క్యాపిటల్ ఇచ్చేయాలి. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందే ఇచ్చేయాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది ఈక్విటీ షేర్ హోల్డర్కి బిలాంగింగ్ చెందుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటిది? స్టడీ ఇన్కమ్. ఫస్ట్ చెప్తున్నాం స్టడీ ఇన్కమ్. దీని లోపల ఖచ్చితంగా ముందే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే రేట్ ఆఫ్ డివిడెండ్ వచ్చే లాభం ఎంత పర్సెంట్ ఇస్తారు అనేది ముందే డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి టోటల్ పర్సన్స్ దేనికి వస్తారు? ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారు. ఎందుకంటే భవిష్యత్తు లోపల ఇంత లాభం వస్తుంది అని ముందు తెలిసినప్పుడు ఎవడైనా దీని లోపలే ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ లోపలే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది.
స్టడీ ఇన్కమ్. అంటే వీరికి ముందే తెలుస్తుంది ఇంత ఇన్కమ్ వస్తుందని, అంటే ఫ్లక్చువేషన్స్ కావు, హెచ్చులు తగ్గులు ఉండవు. నెక్స్ట్ లో రిస్క్. ఓకేనా, లో రిస్క్ కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ తో కంపేర్ చేస్తే వీరికి రిస్క్ తక్కువ. రిస్క్ మీన్స్ లాస్ ఆఫ్ ఛాన్స్, అంటే లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది. ఈక్విటీ షేర్ హోల్డర్ కంపెనీ లాస్ అయితే హైయెస్ట్ గా లాస్ అయ్యేది ఈక్విటీ షేర్ హోల్డర్ కాదు, కానీ ఈక్విటీ షేర్ హోల్డర్ తో కంపేర్ చేసుకుంటే వీరికి ఛాన్స్ ఆఫ్ లాస్ తక్కువ, అంటే లో రిస్క్. వీడికి రిస్క్ కూడా అన్సర్టనిటీ ఆఫ్ లాస్ కూడా తక్కువనే ఉంటుంది. వై? బికాస్ దే ఆర్ రిసీవ్డ్ ఫస్ట్ క్యాపిటల్, అంటే వాళ్ళతో పోల్చుకుంటే వీడు ఫస్ట్ క్యాపిటల్ రిసీవ్ చేసుకుంటాడు, అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడు. వాటిలో ఒక ప్లస్ పాయింట్. సుపీరియర్ ఓవర్ ఈక్విటీ, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే వీళ్ళు సుపీరియర్స్ అంటున్నాం. మళ్ళీ చెప్పుకునేది ఏముండదు. సుపీరియర్స్ అంటే ఏంటి? మళ్ళీ దీంట్లో కండిషన్ ఏంటిది? వాళ్ళకంటే హైయెస్ట్ రేట్ డివిడెండ్ తీసుకుంటారు, వాళ్ళకంటే ముందు ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందే ప్రాఫిట్ తీసుకుంటారు, వాళ్ళకంటే ముందే క్యాపిటల్ క్లోజ్ అయ్యే టైం లోపల క్యాపిటల్ కి సంబంధించిన అమౌంట్ కి రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళని సుపీరియర్ గా మనం డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ రైట్స్, అంటే ఎవ్రీ టైం వీళ్ళకి మనము ఏం పే చేస్తాం? డివిడెండ్. ఎవ్రీ క్వార్టర్లీకి ఒకసారి, హాఫ్ ఇయర్లీకి ఒకసారి డివిడెండ్ ని పే చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ మనకు కంపెనీకి సఫిషియెంట్ ప్రాఫిట్ లేనప్పుడు, కంపెనీకి ప్రాఫిట్ సఫిషియెంట్ గా లేనప్పుడు, అనుకున్నంత లాభం రానప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి డివిడెండ్ ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన డివిడెండ్ ను ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months ఇస్తానని మనం డిక్లేర్ చేస్తే వాళ్ళు మనకి కొన్ని కండిషన్లు పెడతారు. ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. అంటే నువ్వు ఇవ్వాల్సిన టైం లోపల ప్రాఫిట్ ఇస్తలేవు కాబట్టి వి వాంట్ మోర్ రైట్స్, నాకు కొన్ని అదనంగా హక్కులు కావాలని వీళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళకి అడిషనల్ రైట్స్ రావడం జరుగుతుంది. ఈ అడిషనల్ రైట్స్ తోటి వాళ్ళు ఏం చేస్తారు? ఈక్వల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవుతారు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన టైం లోపల లాభం ఇవ్వకపోతే వీళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ అవుతారు? ఈక్విటీ షేర్ హోల్డర్ గా ట్రాన్స్ఫర్ అవుతారు. లాస్ట్ నో చార్జ్ ఆన్ అసెట్, అంటే ఇక్కడ కూడా వీళ్ళు ఎలాంటి అసెట్ ని మోటగేజ్ తాకట్టు పెట్టడానికి అవకాశం లేదు. కంపెనీకి ఇది ఒక బెనిఫిట్. అంటే వీళ్ళ దగ్గర ఎలాంటి అసెట్ ని, బాండ్ పేపర్ కానీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయం. మనీని ఇన్వెస్ట్ మనీని కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఆస్తి పేపర్ వాళ్ళ దగ్గర, అసెట్ బాండ్ పేపర్ వాళ్ళ దగ్గర పెట్టకుండానే డబ్బులు కలెక్ట్ చేస్తాం కాబట్టి ఇది ఒక కంపెనీకి బెనిఫిట్. నెక్స్ట్ వన్ మైనస్ ఏంటి? లిమిటేషన్స్. ఇన్వెస్టర్ విల్ హై కాజెస్ ఆఫ్ ఇన్వెస్టర్, అంటే ఇందు లోపల ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాడు ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు? ఇన్వెస్టర్ విల్ నాట్ హై, లేదంటే కాజెస్ ఇన్వెస్టర్, అంటే జాగ్రత్త పడేటోడు ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే వీరికి ఒక బెనిఫిట్ ఏంటి? లాస్ రావద్దు అనే ఒకటి థాట్ ఉన్నోడు, లేదంటే హై రిస్క్ ను బేర్ చేయలేడు. హై రిస్క్ మీన్స్ వేర్ ఇట్ ఈస్ హై రిస్క్ దే గెట్ మోర్ రిటర్న్స్, అంటే ఎక్కువైతే రిస్క్ ఎక్కువ తీసుకుంటారో రివార్డ్ కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ రిస్క్ ఎక్కువ అనేది లేదు. అంటే వీడు ముందే ప్రీఫిక్స్ డివైడ్ అయిపోతుండు, అంటే నాకు ఫ్యూచర్ లోపల ఇంత డివిడెండ్ కావాలని ముందే చెప్తుంది. కాబట్టి వీడు ఒక జాగ్రత్త పడు, కాషియస్ పీపుల్. సో కాషియస్ పీపుల్ కి ఇంకొక బెటర్ ఏంటిది? కానీ కంపెనీకి కావాల్సినంత సఫిషియెంట్ ఫండ్ వీడు ఇన్వెస్ట్ చేయలేకపోతాడు, ఇది ఒక మైనస్. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఓటింగ్ రైట్స్ వస్తాయి. అంటే ఏం ఓటింగ్ రైట్? ప్రిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. వీడికి క్యుములేటివ్ లోపల మనం వీడికి డివిడెండ్ పే చేస్తూ ఉండాలి. సమ్ టైమ్స్ ఒక 3-6 నెలలు మనం డివిడెండ్ పే చేయనప్పుడు సో వాడికి కూడా సేమ్ ఈక్విటీ షేర్ హోల్డర్ లాగానే ఓటింగ్ రైట్స్ రావడం జరుగుతుంది. అలా ఓటింగ్ రైట్స్ వచ్చినప్పుడు వీడు కంపెనీకి ఓనర్ అవుతాడు. సో ఓనర్ అయిన సందర్భాల్లో వీని డిసిజన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వాళ్ళ వర్క్ను స్టడీగా చేయలేకపోవచ్చు. అంటే వీడి ఇన్వాల్వ్మెంట్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్ ఉన్నటువంటి రైట్ వాల్యూ, అంటే ఓటింగ్ రైట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈయనకి ఓటింగ్ రైట్ రావడం ద్వారా వాడు డిక్రీజ్ అయ్యి కంపెనీకి సంబంధించినటువంటి వర్క్ అనేది స్టెబిలిటీగా రన్ కాకపోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఇంకోటి ఏంటి? హైయెస్ట్ డివిడెండ్ రేట్ కంపేర్ టు డిబెంచర్ రేట్, డిబెంచర్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్. హైయెస్ట్ డివిడెండ్ రేట్ కంపేర్ టు డివిడెండ్ ఇంట్రెస్ట్ రేట్. ఒక్కొక్కసారి కంపేర్ చేసుకున్నట్లయితే డివిడెండ్ వాళ్ళకి ఎవరైతే డిబెంచర్ హోల్డర్ ఉంటారో డిబెంచర్ హోల్డర్కి మనము ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కంపేర్ చేసుకుంటే
డివిడెండ్ రేట్ హైయెస్ట్గా ఉంటుంది. అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఇచ్చేటువంటి డివిడెండ్ రేటు డిబెంచర్ హోల్డర్కి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్, అంటే వీడికి ఇచ్చే లాభం కంటే వీడి లాభం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, వడ్డీ పర్సెంట్. అంటే వడ్డీదారుల దగ్గర నుంచి, అవుట్ సైడర్ నుంచి అప్పు తీసుకొచ్చుకున్నాం లోన్, డిబెంచర్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేటు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది, వీడికి ఇచ్చేటువంటి డివిడెండ్ లాభం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మైనస్. మనం ఎప్పుడైనా ప్రాఫిట్ అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అంటే మన కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ లేదంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ అనేవి డిక్రీజ్ అయితే కంపెనీ ఫ్యూచర్లో రన్ కావడం చాలా కష్టం అవుతుంది. కంపెనీకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రాఫిట్ అండ్ గెట్ డివిడెండ్. ఇంకొక మైనస్ ఏంటంటే ఇందులోపల ఎవరైతే ఇన్వెస్ట్ చేసిందో ప్రాఫిట్ వస్తేనే డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సమ్ టైమ్ పీపుల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్రిఫరెన్స్ షేర్. అంటే ప్రిఫరెన్స్ షేర్ కొనడానికి ఇంకొక కొన్ని మైనస్లు ఉన్నాయి. ఓన్లీ ప్రాఫిట్ వస్తేనే డివిడెండ్ ఇస్తాం, లేకపోతే ఇవ్వము అనడం ద్వారా పీపుల్ కెనాట్ బిలీవ్ దిస్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఇలాంటి పనికి వాళ్ళు యాక్టివిటీ లోపల బెనిఫిట్ లోపల పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడే డివిడెండ్ వస్తుంది అన్నప్పుడు ఎవడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తాడు? పీపుల్ కెనాట్ బిలీవ్. అంటే లాభం వచ్చినప్పుడే పంచుతాం, లాభం రానప్పుడు పంచము అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రిఫరెన్స్ షేర్ని కొనడానికి ముందుకు రాదు. ఇది ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే పీపుల్ మన అవుట్ సైడర్స్కి ఉన్నటువంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్ వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ బట్టి వాళ్ళు ఇట్లా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు కంపెనీ లోపల, ఇట్లా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రిఫరెన్స్ షేర్గా వేస్తేనేమో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈక్విటీ షేర్గా వేస్తేనేమో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి జాగ్రత్తను బట్టి కానీ వాళ్ళకు ఉన్నటువంటి గట్స్ను బట్టి కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎంచుకోవడే మార్గాలు ఇవిగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.